హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు నన్ను ఎగ్ బిర్యానీ చేయమని అడిగారు. చేస్తున్నానండి. ముందుగా నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను సాల్ట్ వేసుకొని. పక్కనే ఎసరు పెట్టుకున్నానండి రైస్ కోసం. అందులో ఓల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 3 గ్లాసులు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎసరు మరుగుతుందండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుని వెంటనే కడిగిన బియ్యం నానబెట్టుకుని ఉన్నాయి కదా, అందులో వేసుకుందామండి. అదంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందామండి. రైస్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువగానే వేసుకోవాలి కొంచెం. ఇవ్వండి 70% కుక్ అయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు నేను కర్రీ కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఇవన్నీ అందులో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఈ కలర్లోకి వచ్చాయి. కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలండి. నేను ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అండి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కలుపుకుందామండి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే కళాయిలో నేను సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. అందులోనే ఓల్ గరం మసాలా ఉంది కదా, అవన్నీ వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ కలుపుకుంటున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇదంతా ఒకసారి కలుపుకొని దగ్గర సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. బాగా మగ్గినంత వరకు కలుపుకొని అందులో కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నానండి. నేను ఇలాగే వేసుకుంటాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో ఎగ్స్ వేసుకుందామండి. ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుకుందామండి. కలుపుకొని ఇందులో 2 స్పూన్లు పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకొని కొంచెం అలాగా కలుపుకొని నెమ్మదిగా ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇదంతా దగ్గర పడింది కదా, ఈ ఎగ్స్ అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకుందాము. ఇవన్నీని ఇందులో గ్రేవీ ఎగ్స్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అంతా పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కళాయిలో ఇందాక మనం ఉడికించుకునే రైస్ ఉంది కదా, రైస్ మొత్తం వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా వేసుకొని కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని గ్రేవీతో పాటే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి రైస్ ఉంటుంది కదా, అది మొత్తం ఇలాగా వేసుకోవాలండి. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే చూడండి చాలా బాగా వచ్చింది. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. నేను చెప్పినట్లే చేసినట్లయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో మా పిల్లలు తిని చెప్తారండి. వాళ్ళు తింటున్నారు, చాలా బాగుందంటండి. చూసారు కదా మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.